ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గుర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జనవరి 8 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 12వ వచనం. బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించను, ఆయన భుజముల మధ్య అతడు నివసించను. వ్యాఖ్యానాంశం ఆయన భుజము. వ్యాఖ్యానాంశం ఆయన భుజము. వ్యాఖ్యానం: బెన్యామీనుకును క్రీస్తుకును సంబంధం ఉంది. ఎందుకంటే బెన్యామీను పేరు కుడిపార్శ్వపు వాడు అని అర్థం గలది. క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు ఇప్పుడు కూర్చున్నాడు. బెన్యామీను యెహోవాకు ప్రియుడు. ఈ పేరు క్రొత్త నిబంధనలో క్రీస్తుకు చెందింది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. క్రీస్తు నేడు సురక్షితంగా దేవుని యొద్ద నివసించున్నాడు. మరొకటి, దేవుని భుజముల మధ్య నివసించు చోటు బెన్యామీనుకు దొరికింది. క్రీస్తు భుజం మనకు దొరికింది. అవునా? క్రీస్తు మంచి కాపరి అయి తప్పిపోయిన తన గొర్రెను కనుగొన్నప్పుడు దానిని ఎచ్చట వేసుకున్నాడు? భుజముల మీదనే వేసుకొని దానిని ఇంటికి మోసుకొని వచ్చాడు. బెన్యామీనులాగా ఒక రీతిగా నమ్మిన మనం క్రీస్తు భుజముల మీద ఉన్నామని చెప్పుకోగలం. ఆ భుజాలు చాలా బలమైనవిలేండి. యెషయా కూడా క్రీస్తు భుజములను సూచించుచు ఆయన భుజముల మీద రాజ్యభారముండును అని చెప్పాడు. చూడండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఇచ్చి బలమైన స్థానంలో ఉన్న నీవు భయపడుచున్న సంగతి ఎట్లు? నేడు ధైర్యం కలిగి ఉండండి. క్రీస్తు పాదములు మేలిమి బంగారు మెట్లయందు నిలిపిన చలువరాతి స్తంభముల వలె ఉన్నవి. ఆయన మిమ్మును మోయలేడా? మోయగలడు. పరమగీతము 5:15 వచనం చూడండి. ప్రియులారా, మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. కీర్తనల గ్రంథం 91వ కీర్తన 1వ వచనం. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.